మొదటి వచనము మాత్రమే చదువుకుందాం పిల్లరా. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోని పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో ప్రవక్త అయిన జకరియా ద్వారా దేవుడు ఈ మాటలు రాయిస్తూ ఉన్నాడు. దేవుని వేడుకొనుడి, యెహోవాను వేడుకొనుడి. దేవుణ్ణి వేడుకోవడము అనే ప్రక్రియ మన రక్షణ ఆరంభం మొదలుకొని రక్షణ అంతము వరకు, అంటే మనం ఈ లోకము విడిచేంత వరకు దేవుణ్ణి వేడుకోవడం అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ప్రార్థన అనేది ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు అనుసరించవలసినది ప్రక్రియ. దేవుణ్ణి వేడుకోమని చెబుతూ ఉన్నాడు. దేని కొరకు? అనేకమైన విషయాల కొరకు మనము ప్రార్థన చేస్తాం. అనేకమైన విషయాల కొరకు మనము దేవుణ్ణి వేడుకుంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మీరు దేవుణ్ణి వేడుకోవలసిన ఒక కార్యము ఉన్నది. దాని కొరకు వేడుకొని అంటున్నాడు. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి అని చెబుతూ ప్రతివాని చేనులోని పైరు మొలుచున్నట్లు, హల్లెలూయా, ప్రతివాని చేనులోని పైరు మొలుచున్నట్లుగా మీరు దేవుణ్ణి వేడుకొనుడి. ప్రతివాని చేనులోని పైరు మెలవాలి అంటే మొలుచున్నట్లుగా మీరు వేడుకొనుడి అని చెబుతున్నాడంటే ప్రతివాని చేను సరిగా మొలవడం లేదని గ్రహించాలి పిల్ల. ప్రతివాని చేనులోని పైరు ఆశించిన విధంగా లేదని అర్థము. ప్రతివాని చేను అనగా ప్రతివాని జీవితము. విత్తువానిని కూర్చిన ఉపమానములో చెబుతాడు, మంచి నేల నుండి విత్తనములను పోలినవాడు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. లూకా సువార్త 8వ అధ్యాయములో మనము చూస్తాం ప్రియులారా. ఓపికతో ఫలించువారు అంటే ఫలించుటను గూర్చి మాట్లాడుతున్నాడు. ప్రతివాని జీవితము ఫలించాలి, ప్రతివాని హృదయము ఫలించాలి, ప్రతి చోట ఫలించాలి. అబ్రహామును దేవుడు అన్ని విషయములో ఆశీర్వదించను. అన్ని విషయములో అంటే పొలములో ఆశీర్వదించాడు, గర్భఫలమును ఆశీర్వదించాడు, వ్యక్తిత్వ జీవితమును ఆశీర్వదించాడు. అన్నింటిలో దేవుడు ఆశీర్వాదముల చేత నింపాడు అబ్రహామును. మనము కూడా అటువంటి సాక్ష్యము పొందగలగాలి. కడవరి కాలములో మనముంటుండగా మన పైరు ఎలా ఉన్నది, మన జీవితం ఎలా ఉన్నది, మన చేను ఎలా ఉన్నది, మన చేను అని జీవితం అనే చేను ఎలా ఉంది, మన హృదయం అనే చేను ఎలా ఉంది, మన మనస్సు అనే చేను ఎలా ఉంది, మనం చేస్తున్న ఉద్యోగం అనే చేను ఎలా ఉంది, మనం చేస్తున్న వ్యాపారం అనే చేను ఎలా ఉన్నది. అది బాగుగా ఉండునట్లుగా మీరు దేవుని వేడుకొనుడి. మీరు దేవుని వేడుకొనుడి అని చెబుతున్నాడంటే ప్రతివాని చేను దుష్టుడైన అపవాది చేత డ్యామేజ్ అయిపోయింది పిల్లల. ఏదో ఒక రకంగా దుష్టుడైన అపవాది ప్రతివాని చేను డ్యామేజ్ చేసేసాడు, ప్రతివాని జీవితమును డ్యామేజ్ చేసేసాడు. కాబట్టి మీరేం చేయాలంటే దేవుణ్ణి వేడుకొనుడి, దేవుణ్ణి వేడుకొనుడి. దయచేసి అదే జకరియా ప్రవచన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనములో చూసినట్లయితే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయును ఆత్మను నేను కుమ్మరింపగా దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవుని విషయమై ఒకప్పుడేమో ఏం చేశారు?
అతన్ని పొడుతామనుకున్నారు. వారు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ప్రలాపిస్తూ ఉన్నారు. ఎవరినైతే పొడిచారో అతని కొరకు ప్రలాపిస్తూ ఉన్నారు. ఎలా ప్రలాపిస్తున్నారు? తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లుగా అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అన్నాడు. పరిశుద్ధాత్మ వర్షము మన మీద కుమ్మరింపబడినట్లుగా మనము ప్రలాపించాలి ప్రియుల. పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో నెరవేర్పులోనికి వచ్చినట్లుగా మనము ప్రలాపించాలి. సమాజము బాగుపడినట్లుగా మనము ప్రలాపించడానికి ముందుగా నా జీవితము బాగుపడాలని ప్రలాపించాలి. నా హృదయము బాగుపడినట్లుగా ప్రతివాని చేను అన్నాడు. ప్రతివాని జీవితము బాగుపడాలి. ప్రతివాని జీవితము బాగుపడాలి అని చెబుతున్నాడంటే ప్రతివాని జీవితము జీవించుచున్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవైనట్లుగా ఉన్నది పిల్లరా. సాధ్య సంగముతో దేవుడు మాట్లాడుతూ ఆ మాటను అన్నాడు కదా. దయచేసి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనములో చూసినట్టయితే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించున్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట నాకు కనపడలేవు. ప్రతివాని చేను ఏ విధంగా అయిపోయింది? జీవించుచున్న పేరుగా మారిపోయింది పిల్లల. క్రైస్తవుడు జీవించుచున్న పేరు మాత్రమే కలిగి జీవిస్తున్నాడు, కానీ వాస్తవానికి మృతుడుగా జీవిస్తున్నాడు. బయటకు చలిస్తున్నాడు, కానీ దేవుని కార్యము ఒకటి కూడా అతనిలో ఫలించడము లేదు. ఆత్మఫలము ఫలించలేకపోతున్నాడు. ప్రార్థన జీవితము కలిగి జీవించలేకపోతున్నాడు. కృపచేత బలవంతుడు కాలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మ కృపావరాల చేత అలంకరింపబడలేకపోతున్నాడు. సత్యములో ప్రతిష్ఠితులు కాలేకపోతున్నాడు. సత్యము పట్ల విముఖత కలిగి జీవిస్తున్నాడు. దేవుని వాక్యం అంటే అసహ్యత కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి ప్రతివాని చేను ఎలా అయిపోయింది? నాశనం అయిపోయింది పిల్ల. ప్రతివాని చేను జీవించుచున్న పేరులాగా ఉన్నది, కానీ మృతమైనదిగా ఉన్నది. ఎఫెసీ పత్రికలో చెబుతాడు. ఎఫెసీ పత్రిక దయచేసి ఎఫెసీ పత్రిక దయచేసి 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో చూసినట్లయితే, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుడి అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నిద్రించుచున్న నీవు మేల్కొని అన్నాడు. ఒకప్పుడు మృతులలో ఉన్నాము. పాపముల చేత అపరాధముల చేత మనం మృతులలో ఉన్నాము. ఇప్పుడు జీవిస్తున్న వారము. ఈ జీవిస్తున్న వారము ఎక్కడ పడుకుంటున్నమాట? మృతులలో పడుకుంటున్నాం. నిద్రించుచున్న నీవు అంటే నువ్వు నిద్రపోతున్నావు. ఎక్కడ నిద్రపోతున్నావు? మృతులలో నిద్రపోతున్నావు. కాబట్టి నువ్వేం చేయాలి? మృతులలో నుండి లెమ్ము ప్రియులరా. 60వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథంలో చెప్తాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. వెలుగు వచ్చి ఉన్నది. చీకటి అగాధ జలములను కమ్ముచున్నది. కటిక చీకట్లు జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. కాబట్టి నువ్వు లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. లెమ్ము తేజరిల్లుము అని ఎందుకు చెబుతున్నాడు? మూర్ఛిల్లిపోయి పడుకున్నాడు అన్నట్టు, సొమ్మసిల్లిపోయాడు అన్నట్టు. సొమ్మసిల్లిన జీవితాలు, మూర్ఛిల్లిన జీవితాలు ఉన్న కారణాన్ని బట్టి అతడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే మృతులలో నివాసము చేస్తూ ఉన్నాడు. తన జీవితం ఎలా మారిపోయిందంటే, జీవించుతున్న పేరుకు రక్షణ పొందారు. ఈనాడు క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారు అనేకులు ప్రియులరా. కానీ సాటి క్రైస్తవుడికి ఏదైనా ఆపద వస్తే ఆదుకోలేని వారు ఉన్నారు. సాటి క్రైస్తవుని కొరకు ప్రార్థన చేయని వారు ఉన్నారు. సాటి క్రైస్తవుని రక్షణలోనికి సత్యములో ప్రతిష్ఠితులుగా చేయలేని వారు ఉన్నారు. వాడు వేరే సంఘము కదా. ప్రభునందు ప్రియులరా,
అది కాదు మనకు కావాల్సింది. మనము దేవుని యొక్క మనస్సును కలిగి జీవించాలి. క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనస్సు మీరును, క్రీస్తు యేసు నాకు కలిగిన మనస్సు. క్రీస్తు అన్ని విషయములో ఫలించాడు, అన్ని విషయములో ధన్యుడిగా జీవించాడు, సమస్త విషయంలో మన వలనే శోధింపబడ్డాడు, కానీ ఏ విషయంలోనూ పాపం లేనివాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మనస్సు కలిగి ఉంటే మనం కూడా అన్ని విషయంలో ఫలించాలి. అన్ని విషయంలో మనము శోధింపబడినను కూడా మనం కూడా పాపం లేని వారంగా ఉండాలి. ప్రతి వాని చేను నాశనము చేయడానికి దుష్టుని అపవాది అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంటుండగా కడవరి వర్షము కొరకు మనము వేడుకొనవలసిన అవసరం ఉన్నదని జకరియా ద్వారా దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ అంత్య దినములలో ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ప్రయాసపడాలి, మనము వేడుకోవాలి, మనము విజ్ఞాపన చేయాలి. అయ్యా, నా చేను బాగు చేయండి, నా వ్యక్తిత్వ జీవితమును బాగు చేయండి, నా నడతలను బాగు చేయండి, నా చేను అనే నా పొలము బాగు చేయండి, నా వ్యక్తిత్వ జీవితమును బాగు చేయమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన బాగు చేయడానికి సన్నద్ధుడుగా ఉంటాడు. పిల్లలు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. మృతులను సజీవులనుగా చేసిన దేవుడు మన యేసయ్య. పిల్లలే పుట్టలేరు అనుకుంటున్న వారికి లోకమంతా ఇంకా వృద్ధులైపోయారు, వీళ్ళకేం పిల్లలు పుడతారు అనుకున్నారు. అబ్రహాము శారాను చూసిన వాళ్ళందరూ, కానీ వారికి గర్భఫలమునిచ్చాడు. ఆకాశ నక్షత్రములను లెక్కించడానికి అవకాశము ఉంటే అంతకంటే విస్తారమైన సంతానము నీకు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మన దేవుడు నమ్మదగినవాడు. నీ చేనును బాగు చేయడానికి దేవుడు అన్ని విధాలుగా సన్నద్ధుడై ఉంటాడు. నీ చేనును బాగు చేయమని వేడుకునే మనస్సు నీకు ఉండాలి. ఆయన సారథి సంఘమును కూడా బాగు చేయగలుగుతాడు. జీవించిన పేరు మాత్రము నీకున్నది, నీవు మృతుడవు అని చెప్పుచున్నటువంటి సారథి సంఘమును కూడా బాగు చేయడానికి ఆ లేఖనాలు రాయించి పెట్టాడు. పిల్లరా, సారథిస్లో ఉన్న సంఘ బుద్ధులకు ఇలాగ రాయమని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు? చావనై ఉన్న నీ క్రియలను, మిగిలిన వాటిని ఏమన్నాడు అంటే బలపరచుమంటున్నాడంటే, చావనై ఉంటున్న మిగిలిన వాటిని నువ్వు బలపరుచుకుంటే నీవు చచ్చిన స్థితిలో ఉండవు, నువ్వు జీవించే స్థితిలోనికి వస్తావు. నీవు జీవించే స్థితికి వస్తావు. నీవేలాగూ ఉపదేశము పొందితివో, ఏలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే, అంటే జాగరూకుడవై ఉంటే స్నేహితునిలాగా వస్తాడన్నట్టు అర్థం. హల్లెలూయా. నీవు ఏ గడియ నీ మీదకి వచ్చినో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుచుకోరని కొందరు సారథిసులు. చూడండి ప్రియులారా, అంటే సంపూర్ణంగా చచ్చిన సంఘము కాదు, ఇంకా బ్రతికడానికి అవకాశం ఉన్న సంఘము సారథి సంఘం. చచ్చిన స్థితిలో ఉన్నారు, కానీ మీరు వేడుకుంటే నేను మిమ్మల్ని బ్రతికిస్తానంటున్నాడు. కొంతమంది బ్రతికిన వారు ఉన్నారు. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుచుకోనని కొందరు సారథిసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవము గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. ఇప్పుడు సారథి సంఘముతో ఏమన్నాడు? ఫస్ట్, జీవించిన పేరు మాత్రమే నీకున్నది రవ్వై, నువ్వు మృతుడివే అన్నాడు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు? చావనై ఉంటున్న నీ క్రియలను బలపరచుమన్నాడు. బలపరిచిన వాళ్ళలో కొంతమంది ఉన్నారు. వారు ఎటువంటి వారట? వాళ్ళు ఎటువంటి వాళ్ళు? తెల్లని వస్త్రమును ధరించుకొని నాతో కూడా సంచరించే వారు కొంతమంది ఉన్నారు. తమ వస్త్రములను వారు ఏమాత్రమును అపవిత్ర పరుచుకోలేరు. కాబట్టి వారిని జీవ గ్రంథంలో వారి పేర్లు రాస్తాను, వారిని జీవ గ్రంథముల నుండి ఏమాత్రమో వారి పేర్లు తుడిపి పెట్టను అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు అన్ని విషయములో సరిపోయినవాడు, అన్ని విషయములో మనకు చాలినవాడు పిల్లారా. హెబ్రీ పత్రిక దయచేసి చూడండి. హెబ్రీలోకి రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో చూసినది. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మూల భాషలో ఏమంటున్నాడు? మూల భాషలో తగినవాడు. హల్లెలూయా. మనకు సరిపోయినవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో నీకు చాలినవాడు, నీకు తగినవాడు, నీకు సరిపోయినవాడు మన యేసయ్య. కాబట్టి నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే జకరియా భక్తుల ద్వారా దేవుడు చెబుతున్న విధంగా మనం ఏం చేయాలి? మనము
కడవరి వాన కొరకు, కడవరి వానకాలము వానకాలమున వర్షము దయచేయమని దేవుని వేడుకొనుడి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ప్రతి వాని చేనులోని పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ప్రభునందు ప్రియులారా, మనకు ఏదైతే మనకు మరి భయభీతిని కలుగజేసే పరిస్థితులు ఉంటాయో వాటిని అన్నింటినీ దేవుడు చదును భూమిగా మార్చివేస్తాడు. మనం పాట పాడుకుంటాం కదా, పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను, పైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, దేవునికి అప్పగించుకునాలి. ప్రభు పౌరుషము కలిగిన మన దేవునికి మనం అప్పగించుకుంటే ఆయన కోపింపగా పర్వతముల పునాదులు ఏమైపోయినాయట? గడగడ వణికిపోయినాయి. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులను. హల్లెలూయా. మనము దేవునికి అప్పగించుకునాలి. మనల్ని దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు ఆయన మన చేనుని బాగు చేస్తాడు, మనం చేస్తున్న వ్యాపారమును బాగు చేస్తాడు, మన ఉద్యోగమును బాగు చేస్తాడు, మన కుటుంబమును బాగు చేస్తాడు, మన ఇంటిని బాగు చేస్తాడు, మన సంఘమును బాగు చేస్తాడు, సార్వత్రిక సమాజమును బాగు చేస్తాడు. ముందు ఏవి చేయకుండా అయ్యా సార్వత్రిక సమాజమును బాగు చేయండి, వర్షము కొరకు వేడుకొంచున్నాము అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. ప్రతి వాణ్ణి అక్కడ చెబుతున్నాడు కదా, ప్రతి వాణి చేనులోని పైరు మొలిచినట్టు. అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే ఎడ్యుకేట్ కాగలుగుతామో, వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే సంస్కరింపబడతామో అప్పుడు సంఘ సంస్కరణ కొరకు మనం పాటుపడిన ప్రయాస వ్యర్థము కాదు పిల్లరా. హల్లెలూయా. కాబట్టి అప్పుడు సంఘము సంస్కరింపబడుతుంది. వ్యక్తిగత సంస్కరణ లేనిది సంఘ సంస్కరణ కావాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ప్రభునందు పిల్లరా, కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మన చేను మొలవాలంటే మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి. దేవుణ్ణి వేడుకున్నప్పుడు, వేడుకుంటున్నప్పుడు నీలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే నువ్వు దీన మనస్సు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించగలిగిన అనుభవము నీలో ఉన్నప్పుడు ఆయన వేగిరమే దిగి వచ్చి ఆయన ఏం చేస్తాడు? దయగల వారి మీద దయ చూపుతాడు, కఠినుల ఎడల ఆయన వికటము చూపుతాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఈ కడవరి కాలములో మరి ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు సార్వత్రిక సమాజమును సంస్కరించాలని మరి ఉద్దేశించి మరి ముందుకు సాగుతుంటుండగా ఆ సంస్కరణ ఉద్యమంలో మనము పాలివారము కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదకి దిగి రావాలి. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చినప్పుడు పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగి వచ్చాడు? అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రతి ఒక్కరి మీద వ్రాలినప్పుడు వారు పరిశుద్ధపరచబడ్డారు. అయితే యేసయ్య మీదకేమో పౌరము వలె వచ్చాడు, సంఘము మీదకేమో అగ్ని వలె వచ్చాడు. అగ్నిలాగా వచ్చినప్పుడు మనలో ఉంటున్న చెత్త కాలిపోతుంది పిల్ల, మనలో ఉంటున్న అవిధేయతలు కాలిపోతాయి, మనలో ఉంటున్న దేవునికి ఆయాసకరమైన పరిస్థితులన్నీ కాలిపోతాయి. అప్పుడు మంచి నేలగా మనం మారిపోతాం. మంచి నేలగా మారిపోయిన తర్వాత మన బ్రతుకులో దేవుడు ఏది విత్తితే అది మరి అద్భుత రీతిగా పంట పండుతుంది పిల్లల. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించు ఓపికతో ఫలించు వారంగా. యోగ్యమైన మంచి మనసు రానంత వరకు మనలో ఎన్ని వాక్యములు విత్తినా అది ప్రయోజనము ఉండదు ప్రియులారా.
దయచేసి ఇర్మియా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనంలో చూసినది, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు, హల్లెలూయా, మీకు క్షేమము కలుగునట్లు. ఇప్పుడు పైరు అంతా, ప్రతివాని పైరు చేను ఏమన్నాడు? ప్రతివాని చేనును గురించి మాట్లాడుతూ ఏమన్నాడండి? ప్రతివాని చేనును గురించి మాట్లాడుతూ ఆ దేవుడు వచ్చి ప్రతివాని చేను బాగు చేస్తాడని చెప్పాడు కదా. ప్రతివాని చేనులో పైరు మొలిచినట్లు అన్నాడు కదా. ఆ పైరు ప్రతివాని జీవితంలో మొలవాలి అంటే మనం ఏం చేయాలి? ఇర్మియా ప్రవచన గ్రంథము 7:23లో మనం నిలిచి ఉండాలి. ఏమని? నా మాటలు మీరు అంగీకరించాలి. దేవుని మాటలు మనం అంగీకరించాలి. నేను మీకు దేవుడనై ఉందును అన్నాడు, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లుగా నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతటి యందు మీరు, అయితే వారు వినకపోయిరి, వారు చెవియొగకుండిరి, ముందరికి సాగక వెనుకదీయుచు తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుకొని వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాటలు చెవియొగకున్నారు. చూడండి పిల్లరా, కాబట్టి మన పితరుల వల్ల మనం ఉండొద్దు పిల్లరా. మనకు క్షేమము కలుగునట్లుగా దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తుంటాడో ఆ ఆజ్ఞల జాడలో మనం నడుచుకున్నప్పుడు మన చేనుని, ప్రతివాని చేను మరి మొలుస్తుంది పిల్లరా. సార్దీసు సంఘమును బ్రతికిస్తాడు దేవుడు. బ్రతికించాలనుకున్న దేవుడు మనల్ని కూడా బ్రతికిస్తాడు. ప్రతి విషయములో, నువ్వు ఏ విషయంలో నీకు అవసరమైన వాన అవసరమో ఆ వాన కురిపించేవాడు యేసయ్యనే. పైరు మొలిపించేవాడు యేసయ్యనే, మన వలన కాదు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడదాం, పరిశుద్ధాత్మ చేత నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తే మనము అన్ని విధాలుగా వర్ధిల్లగలుగుతాం. ఉజ్జీవము మనలో స్టార్ట్ అయ్యి సార్వత్రికంగా స్ప్రెడ్ అవుతుంది పిల్లల. హల్లెలూయా. సార్వత్రికంగా స్ప్రెడ్ అయ్యి మనలోనికి రావడం కంటే మనలో స్టార్ట్ అయ్యి సార్వత్రికంగా స్ప్రెడ్ అవ్వడం మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతివాని చేను బాగుగా ఫలించినట్లుగా అయ్యా నా జీవితంను ఫలింపజేయండి అని దేవునికి సంపూర్ణంగా మరి దేవునికి అప్పగించుకుందాం. ఏ విషయాలు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మనకు క్షేమము కలుగున్నట్లుగా దేవుడు ఏదైతే ఉపదేశిస్తున్నాడో ఆ ఉపదేశ మార్గంలో మనం నడవడానికి సన్నద్ధులం అవుదాం. ప్రార్థన చేసుకుందాం, ఒక నిబంధన చేసుకుందాం పిల్లలు. దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు మనల్ని దర్శించాడు. ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మ వర్షము కొరకు మీరు వేడుకోమన్నాడు. పరిశుద్ధాత్మ వర్షము వ్యక్తిగతంగా నా మీద కుమ్మరించండి ప్రభువా. అగ్ని నాలుకలుగా విభాగింపబడి పెంతెకోస్తు పండుగ దినమున 128 మందికి ఏ విధంగానైతే దిగి వచ్చావు ప్రభువా, ప్రతిరోజు నా మీదకి దిగిరండి. నాకు క్షేమము కలుగునట్లుగా చేయండి. నా పైరు, నా చేను బాగా పెరుగునట్లుగా చేయండి. నేను బహుగా ఫలించడానికి సహాయం చేయండి. అందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను ఫలింప చేయకుండా అడ్డగిస్తున్నటువంటి సకల విధములైన చీకటి శక్తులను దేవుని కోపానికి గడగడ వణికిపోతాయి పిల్లరా. నిన్ను నీవు దేవునికి అప్పగించుకొనగలిగితే, పౌరుషము కలిగిన ప్రభువు కోపించినట్లయితే నీకు నీ శత్రువులు, నీకు వ్యతిరేకంగా ఉంటున్న పరిస్థితులన్నీ పారిపోతాయి. నువ్వు దేవునికి అప్పగించుకో. ఈ కడవరి కాలంలో నీవు దేవుని ఉజ్జీవాన్ని రుచి చూడగలిగిన అనుభవ జీవితమును కలిగి జీవించాలి. ఉజ్జీవముతో జీవించాలి.
హల్లెలూయా, హల్లెలూయా. సంఘాలలో నేడు ఉద్రేకము అలుముకున్నది కానీ ఉజ్జీవము కరువైపోయింది. పిల్లల గంతులేస్తూ ఉన్నారు, ఉద్రేకముతో గంతులు వేస్తూ ఉన్నారు, కానీ ఉజ్జీవముతో గంతులు వేయడం లేదు. ఉజ్జీవము నాలో రావాలి ప్రభువా. నా చేనిని బాగు చేయండి, నా హృదయాన్ని బాగు చేయండి, నా కుటుంబాన్ని బాగు చేయండి, నా ఇంటిని బాగు చేయండి, నా సహోదరులను బాగు చేయండి, సంఘమును బాగు చేయండి, సార్వత్రిక సంఘమును బాగు చేయండి. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నట్టగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నట్టగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతుదని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతుదని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. గ్లోరీ, హల్లెలూయా. ఏలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలి వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యము మనందరి జీవితాల్లో నీరు కట్టి ఫలించినట్లుగా, అదేవిధంగా సార్వత్రిక సంఘము మీదికి పరిశుద్ధాత్మ వర్షము కుంభవర్షముగా కురిపింపబడినట్లుగా ప్రతి ఒక్కరూ క్షేమకరమైన మార్గములు దేవుడు ఉపదేశిస్తుండగా ఆ మార్గములో నడుచున్నట్లుగా సంఘ క్షేమము కొరకు, మన నాయకుని క్షేమము కొరకు, నాయకుని ఉద్దేశ సఫలత కొరకు మనమందరము పాలివార మగునట్లుగా, అదేవిధంగా మన ప్రియ సహోదరుడు మరి కుమారుడు మహేష్ మరి 19వ తారీఖున ఇక్కడి నుండి లండన్కు వెళ్తుంటుండగా సకల విధములైన క్షేమకరమైన పరిస్థితులు దేవుడు తన జీవితంలో మెండుగా అనుగ్రహించి మెట్టగా ఉంటున్న ప్రతి పరిస్థితిని చదును భూమిగా మార్చివేసి పౌరుషము గల దేవుడుగా అతనికి తోడై ఉండి, దయగల దేవుడుగా తోడై ఉండి, కృప కలిగిన దేవుడుగా తోడై ఉండి, నమ్మకమైన దేవుడుగా, ప్రేమ కలిగిన దేవుడుగా తోడై ఉండి, అన్ని విషయములో మంచి నెలన పడిన విత్తనముగా ఇహమందు పరమందు వర్ధిల్లే జీవితమును కుమారునికి అనుగ్రహించినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రియా తల్లిగారు సువర్ణమ్మ గారు ప్రార్థన చేస్తారు. మనమందరము ఏకీభవిద్దాం, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం.